మనతో మాట్లాడడానికి సైదులు బీఆర్ఎస్ రిపోర్టర్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సో సైదులు, మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ అధికారులు నోటీస్ అందజేశారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకు సంబంధించి. సో మొన్న చూసాము హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారించారు 7 గంటలకు పైగా. తర్వాత ఆయన బయటకు వచ్చేసి ఇదంతా ఒక ట్రాష్, ఇదంతా ఒక సొల్లు పురాణం లాగా గడిచింది అంతే తప్ప దాంట్లో కొత్తదనం ఏమీ లేదు, కొత్త క్వశ్చన్స్ కూడా ఏమీ లేవు అని ఆయన కొట్టిపారేశారు. ఇప్పుడు తాజాగా ఈ ప్రతిపక్షం ముందు నుంచి కూడా ఆరోపిస్తూ ఉంది ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, అక్కడ ప్రతిపక్షాన్ని బలహీనపరిచేసి ప్రజా గొంతుకను వినిపించకుండా చేసేటువంటి దానిలో భాగంగానే ఈ మమ్మల్ని అరెస్టులు కానీ ఇలాంటి భయాలు పెడుతూ ఉన్నారు తప్ప దీంట్లో ఏం లేదని చెప్తున్నారు. సో అక్కడ మీ పక్కన కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నట్టున్నారు, మాజీ మంత్రి. ఆయన వెర్షన్ ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారు ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. ఎస్, తప్పకుండా రోజా. కొద్దిసేపటి క్రితమే మనకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్లలో ఉన్నారు. సో కేటీఆర్ నార్సింగ్లోని టెంపుల్ ట్రీలో ఉంటారు. సో వాళ్ళ ఇంటికి నోటీసులు అంటించినట్టు తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. సో మనతో మాట్లాడేందుకు ఈశ్వర్ గారు ఉన్నారు. సార్, నిన్న చూసాం మనం మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలిచారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం, ముఖ్యమంత్రి యొక్క విధానం దీంతో అర్థమవుతుంది. దాదాపుగా ఒక 1.5 ఇయర్ నుంచి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆడుతున్నటువంటి నాటకాలు, ప్రజలను మబ్బపెట్టేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. నిన్నగాక మొన్ననే కదా హరీష్ రావు గారికి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావాలని, అందులో ఏం లేకున్నా గతంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆరోపణలపైన అటు మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చి పిలిపించి దాదాపు 8 గంటల పాటు ఆయనను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసినాం. మరి ఈ 2-3 రోజులలో ఏదైతే బొగ్గు కుంభకోణం ముందరపడ్డదో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయాన మరి బావమరిదికే బొగ్గు బ్లాకును కట్టబెట్టిండి అనేటువంటిది, 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణ మరి నడుస్తున్నటువంటి నేపథ్యంలో, దానిపైన తీవ్రమైనటువంటి విమర్శలు, విషయాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అటు హరీష్ రావు గారి మీద ఇటు ఫోన్ ట్యాపింగ్ నోటీసులు, అదేవిధంగా ఇవాళ కేటీఆర్ గారి మీద ఒక రోజు గడవక ముందే మళ్ళీ నోటీస్ ఇవ్వడం అనేటువంటిది చాలా విచారకరం. దీన్ని బట్టి చూస్తుంటే ఎంత కక్షపూరితంగా ఈ ప్రభుత్వం కావాలనే, అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమీ లేదని తెలిసినప్పటికీ కూడా ప్రజలను ఇప్పటికే చాలా రకాల విషం చల్లిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏమేమో జరిగిందని, అసలు ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదనేటువంటిది అధికారులకు తెలుసు, వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. అయినా దీన్ని ఒక సినిమాలాగా నడిపిస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి. ఏంటి సార్, మీ యొక్క కీలక నేతలనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. రేపో మాపో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలతో కూడా సభలు సమావేశాలు కూడా జరిగాయి. సో ఓన్లీ ఈ సమయంలోనే మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు అందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు, విచారణకి పిలుస్తున్నారు, 8-9 గంటల పాటు కూర్చోబెడుతున్నారు. కానీ అడిగిన ప్రశ్నలు మాత్రం అడిగే ప్రశ్నలు అదే చేస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు కూడా విచారణకు వచ్చిన తర్వాత కూడా దీనిపైన మాట్లాడడం కూడా జరిగింది తెలంగాణ భవన్లో. ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం కూడా ఒక ట్రాష్, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు, అడిగింది అడుగుతున్నారని చెప్పేసి. సో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నారు, రేపు విచారణకు రావాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఓన్లీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే ముందు మీ పార్టీ నేతలకు ఈ విధంగా నోటీసులు ఇస్తున్నారు. అవును, ప్రతిసారి ఒక డైవర్షన్ చేయడం, ఒక విషయం ముందు వచ్చిందంటే దాన్ని మర్పించడం కోసం ఇంకో విషయాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పుట్టినటువంటి విద్య ఇది. కాబట్టి కేటీఆర్ గారిని గతంలోనే 2-3 సార్లు విచారణకు పిలిచినటువంటి విషయం తెలుసు మనకు. అడిగినటువంటి ప్రతి విషయానికి కూడా వారు సమాధానం చెప్పినటువంటి విషయం తెలుసు. కావాలని మళ్ళీ ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఇందులో దీన్ని డైవర్ట్ చేయాలి, వీళ్ళని డిస్టర్బ్ చేయాలి, పార్టీని అంతా డిస్టర్బ్ చేయాలి, పార్టీని అంతా మరి ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి చేయాలనే ఉద్దేశం దీంట్లో కనబడతా ఉన్నది. మరి నిన్న కాకపోయినానే హరీష్ రావు గారిని పిలిచిండ్రు. ఏముంది అందులో, ఏమీ లేదు. మీరు చెప్పారు కదా ఇంతకుముందే, ఒట్టి ట్రాష్ తప్ప ఏమీ లేదు. కావాలని ఆ 2-3 ప్రశ్నలే రోజంతా అడిగి విసిగించడం తప్ప ఏమీ లేదు. అది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. కావాలంటే అక్కడ ఉన్నటువంటి వీడియోలను కూడా బయటపెట్టమని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ఏమీ లేదు. కావాలని అటెన్షన్ డైవర్ట్ చేయడం, తర్వాత మున్సిపల్ ఎన్నికలలో మమ్మల్ని వీక్ చేయడం కోసం, అదేవిధంగా నాయకత్వాన్ని మరి
చిందరవందనం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సార్, మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు. దాని తర్వాత ఫార్ములా ఈ రేస్ నిర్వహించినప్పుడు దాంట్లో పెద్ద ఎత్తున డబ్బులు హెచ్ఎండిఏ నుంచి పక్కదోవ పట్టించారని చెప్పేసి అన్నారు. ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ చేశారు. చాలా ఫోన్లు వరకు ట్యాప్ చేసి ఇటు మునుగోడు ఉప ఎన్నిక కానీ, దుబ్బాక ఉప ఎన్నిక కానీ, హుజనార్ ఉప ఎన్నిక సమయంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఎట్లా చూస్తారు మరి ఈ విషయాలు? అదే ఇవన్నీ కూడా దానిలో ఏమి లేకపోయినప్పటికీ కూడా కావాలని క్రియేట్ చేయడం. ఇలా కార్ ఈరేస్ కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇక రకరకాల విషయాలలో ప్రభుత్వంలో ఉన్నాం, అధికారం ఉన్నాం, గతంలో చేసినటువంటి ప్రతిదాన్ని తప్పుపట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విధానమే కనబడుతుంది తప్ప మరి వాళ్ళు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి క్రమంలో ఎట్లా తీసుకుపోవాలి, తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలనే ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా మాత్రం కనబడతలేదు. వాటిని మరిపించడం కోసమే ఈ ప్రయత్నం, లేదంటే ఎన్నికలను మరిపించడం, ఎన్నికల్లో డైవర్ట్ చేయడం కోసమే ఈ ప్రయత్నం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, వీళ్ళని డైవర్ట్ చేయాలి. ఇదే తప్ప ఇంకోటి కాదు. దీంట్లో ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక బోకస్, దానిలో ఏమీ లేదనేటువంటిది మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. సార్, ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినా మనము రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం బొగ్గు కుంభకోణానికి సంబంధించి. సో ఈ సమయంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా బొగ్గు కుంభకోణం ఎట్లా జరిగింది, ఎవరెవరికి టెండర్లు ఇస్తున్నారు, ఏంటి అనేది ఆధారాలతో సహా బయటపెట్టగానే హరీష్ రావు గారికి నోటీసులు. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారికి నోటీసులు. సో ఇప్పుడు ఎలా ఎదుర్కోబోతుంది అది మీ పార్టీ? ఎందుకంటే కీలక నేతలందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు, విచారణకు పిలుస్తున్నారు. సో మీరు కూడా పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రిగా ఉన్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు ఏంటి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తి, ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ, లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీ. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ, తెలంగాణ వాదులు కానీ చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని ఎటువంటిది ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ రేస్ కావచ్చు, లేదంటే కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా గొప్పగా జరిగింది. కేసీఆర్ గారు ప్రజల పక్షాన ఆలోచించిండ్రు, నీళ్లు తెచ్చిండ్రు, 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు, అభివృద్ధి చేసిండ్రు, అన్ని రంగాలను సగబెట్టిండు, ప్రజలకు సంక్షేమాన్ని అందించిండు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి దీన్ని మరిపించడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇది ఎన్నడూ కూడా ప్రజల ముందర నిలబడదు. దీన్ని ఖచ్చితంగా మేము న్యాయపరంగా, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. రోజా, చూస్తున్నాం కదా, ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మా నాయకులకి, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి నోటీసులు ఇస్తున్నారు, విచారణ పేరుతోటి పిలుస్తున్నారు. సో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెడుతున్నారు. ఈ విధంగా విచారణ పేరుతోటి పిలుస్తున్నారు. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, చట్టం మేము గౌరవిస్తాం కాబట్టి సో న్యాయపరంగా మేము ప్రతిదాన్ని కూడా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. రోజా, సైదులు అయితే కవిత కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి ఆవిడ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ హయాంలో నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆవిడ చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేజర్గా ఇదే అస్త్రంగా తీసుకుంటున్నారు. మీరు కవితకి సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. మీరు కనుక తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. సో దానికి బీఆర్ఎస్ నాయకుల సమాధానాలు ఏంటి? ఖచ్చితంగా అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు కాబట్టి మరి ఫోన్లు ట్యాప్ అయినట్టుగా కూడా మా పార్టీ నాయకులు కొందరు అంటున్నారు. కాబట్టి సో ఇప్పుడు మా పార్టీ నాయకురాలు కాకపోయినా కూడా కవిత ఫోన్ ట్యాప్ అయిందని ఆమె అంటుంది. కాబట్టి సో విచారణ చేసుకోమనండి, విచారణలో అనేక విషయాలు తెలుస్తాయి కదా. అసలు ఆనాడు ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎందుకు ట్యాప్ చేశారు, ఏంటి, అసలు ట్యాపింగ్ జరిగిందా లేదా, ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏంటి అనేది మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తూ ఉంది. అసలు ఫోన్ ట్యాపింగే జరగనప్పుడు పలానా ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి ఎలా ముందుకు వస్తారు వారు? సో వారు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా పోయి సిట్ విచారణకి హాజరు కావచ్చు, వారికి వాంగ్మూలం ఇచ్చుకోవచ్చు, మా ఫోన్ ట్యాప్ అయింది, విచారణ చేయండి అని చెప్పుకోవచ్చు తప్ప మేము దాన్ని ఎక్కడ కూడా మేము అనడం లేదు తప్ప. కానీ అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లింక్ పెట్టడం మాత్రం సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, క్లీన్ సీట్ ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. సుప్రీంకోర్టు కూడా చాలా క్లీన్ సీట్ ఇచ్చింది, ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ కూడా జరగలేదని. కావాలని ఒక దురుద్దేశంతో సిట్ ఏర్పాటు చేసి ఈ విధంగా టైంపాస్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. కాకపోతే కవిత విషయం అంటే కవిత నా ఫోన్ ట్యాప్ అయిందని అంటుంది కాబట్టి సో ఆమె నేరుగా సిట్ ఆఫీస్కి వెళ్ళి ఆమె
నేరుగా వాంగ్మూలం అక్కడ సిట్ అధికారులకు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిద్దరు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మిగిలిన నాయకులు ఎవరు కూడా కవిత ఇష్యూ పైన మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. రోజా, సైదులు అయితే హరీష్ రావు విచారణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది అంటే విచారణలో నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వీడియో రూపంలో బయట పెట్టండి, ఎందుకు అని అంటే లేనిపోని లీకులు ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇటు పోలీసులు కావచ్చు ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి అవకాశం ఉంది, కాబట్టి వీడియోలు బయట పెట్టండి అని ఆయన వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి. సో రేపు మళ్ళీ లాయర్లను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళని అలో చేసేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే మనం చూసాము హరీష్ రావుని కూడా అడ్వకేట్స్ సమక్షంలో విచారించలేదు. సో 1-to-1 జరిగినటువంటి కాన్వర్జేషన్. సో ఇప్పుడు రేపు కేటీఆర్ కూడా అదే లాంటి విచారణ ఎదుర్కొనున్నారా? ఎస్, తప్పకుండా రోజా. రేపు నాకు తెలిసి ఆల్రెడీ కేటీఆర్ సిరిసిల్లలో ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి సో ఈ విషయం ఆయనకి తెలిసి ఉండొచ్చు. సో ఆయన నేరుగా సిరిసిల్ల నుంచి బయలుదేరి ఆయన హైదరాబాద్కి రావచ్చు. సో సేమ్ రేపు 9 గంటలకు తెలంగాణ భవన్కి కేటీఆర్ రావచ్చు. ఇక్కడ నుంచి 10:30 ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సిట్ అధికారులకు విచారణకి హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉంటుందా ఉండదా అనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే నోటీసులు అందిన తర్వాత హరీష్ రావు చెప్పారు నేను విచారణకి రేపు హాజరవుతున్నానని చెప్పేసి అధికారికంగా చెప్పిన తర్వాత తెలిసింది. సో ఇప్పుడు మరి కేటీఆర్ నుంచి మనకు అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, పార్టీ నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి వచ్చిన తర్వాత మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హాజరైతే మాత్రం ఓన్లీ కేటీఆర్ మాత్రమే విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న హరీష్ రావు విచారణకు హాజరైనప్పుడు కూడా సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీగల్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి హరీష్ రావుతో పాటుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అనుమతి లేదు అని చెప్పేసి కూడా అడ్వకేట్స్ పోలీసులు అక్కడ ఆపేయడం జరిగింది. ఓన్లీ హరీష్ రావుని మాత్రమే లోపలికి పంపించారు. దాదాపుగా 7 గంటల పాటు విచారణ చేశారు. విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు నేరుగా తెలంగాణ భవన్కి వచ్చారు. సో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో చాలా కీలకమైన అంశాలు కూడా ఆయన చెప్పారు. అడిగిన ప్రశ్నే అడుగుతున్నారు. కాకపోతే సిట్ అధికారులపైన నాకు అనుమానం ఉంది అని కూడా ఆయన వ్యక్తపరిచారు. ఎందుకంటే సిట్ అధికారులు బయటికి కొన్ని పత్రికలకు మీడియా మాధ్యమాలకు లీకులు ఇచ్చి నేను ఒకటి చెప్తే హరీష్ రావు మరొకటి చెప్పినట్టుగా వార్తలు రాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ విచారణకు హాజరైనప్పుడు వీడియో కూడా తీశారు కాబట్టి దమ్ముంటే ఆ వీడియో కూడా బయట పెట్టండి. నేను మీ విచారణకి హాజరైనప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలకి నేను ఒక సమాధానం చెప్తే మరొక సమాధానం హరీష్ రావు చెప్పినట్టుగా కూడా వార్తలు రాపించే అవకాశం ఉందని నేరుగా సిట్ అధికారులపైన అనుమానం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాబట్టి ఇప్పుడు కూడా చూడాలి మరి రేపు కేటీఆర్ హాజరవుతారా లేదా అనేది మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. జస్ట్ కొద్దిసేపటి క్రితమే మనకి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇచ్చారని కూడా తెలిసింది. కాబట్టి సో అధికారికంగా మరి రేపు కేటీఆర్ హాజరవుతారా లేదనేది మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ హాజరైతే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ని కూడా దాదాపుగా 7-8 గంటల పాటు విచారణ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కేటీఆర్ని ఒక్కరినే లోపలికి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ బయటనే బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అడ్వకేట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎలో చేయట్లేదు. సో కేటీఆర్ మాత్రం లోపలికి పంపించే అవకాశం ఉంది. విచారణకి హాజరైన తర్వాత ఏమేమి ప్రశ్నలు అడుగుతారు ఏంటి అనేది కూడా మనకి కేటీఆర్ అంటే విచారణ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత కూడా సేమ్ మన హరీష్ రావు లాగానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మనకి సిరిసిల్లలో ఉన్నటువంటి కేటీఆర్ ఈ అంశం తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన మరి కాసేపట్లో అంటే మనకి మరో గంటలో సిరిసిల్ల నుంచి బయలుదేరి హైదరాబాద్కి వస్తారని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం పార్టీ తెలంగాణ భవన్లో మనం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొప్పులీశ్వర్ అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ మీడియా సమావేశం ఉండడం వల్ల కొప్పులీశ్వర్ ఒక్కరే ఇక్కడ ఉన్నారు. మిగిలిన పార్టీ నాయకులు ఎవరు కూడా లేరు. ఈ విషయం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తెలిసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కాసేపట్లో అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉందని కూడా మనకైతే తెలుస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ సైదులు.